ఓకే గురువుగారు. గంట అనేది గుడిలో ఎన్నిసార్లు కొట్టాలి? ఎన్నిసార్లు కొట్టకూడదు? అలాగే ఏంటంటే గంట అనేది ముందుకు కొట్టాలా? వెనక్కి కొట్టాలా? అనే దాని గురించయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే చూసుకున్నట్లయితే గురువుగారు ఆహ్, దేవాలయం యొక్క నీడ ఇంటి పైన పడితే శుభమా? అశుభం అంటారా గురువుగారు? అవును, ఇది కరెక్ట్. ఇక్కడ శాస్త్రంలో ఇది చెప్పబడింది. ఏమనంటే దేవాలయం యొక్క విష్ణు దేవాలయం ఉందనుకోండి. హ్మ్. శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి మనకి వెనక పడకూడదు. పార్శ్వ ఓన్లీ భాగంలో విష్ణు దేవాలయం విష్ణు ఒక్కటే. దేవాలయానికి మాత్రమే. ఓకే. శివుని ఎదురుకుండగా ఎవరు ఉండకూడదు. కాబట్టి శివుని దేవాలయానికి ఆ నీడ ఫ్రంట్కి పడకూడదు. ఓకే. అండ్ అమ్మవారు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడు కానీ విష్ణుమూర్తే ఉండాలి కన్సర్ట్, ఆయన స్పౌస్గా, ఆయన హ్మ్. భర్తగా. వేరే వాళ్ళు ఉండకూడదు. కాబట్టి ఆమె దేవాలయానికి, అమ్మవార్ల దేవాలయానికి పక్కన నీడ పడకూడదు. ఇది ఓకే. శాస్త్రం చెప్పేది. హ్మ్. అందుకని ఆ యొక్క నీడ ఎంత పరిధిలో అయితే పడుతుందో ఈ అమ్మవారి దేవాలయాలు కానీ, విష్ణు దేవాలయాలు కానీ, శివాలయాలు కానీ ఈ ఆ పరిధిలో మనం కొనుక్కోకూడదు. మరి హ్మ్. ఇప్పుడు సిటీల్లో అందరూ అవును. కొనుక్కుంటున్నారు. హ్మ్. కొనుక్కొని ముందు వెనక అటు. అలాగే పరమేశ్వరుని దేవాలయాలన్నీ కూడా శ్మశానంలో కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఉజ్జయిని, ఆ రోజు ఉజ్జయినిని తీసుకున్న, ఇప్పుడున్నటువంటి మహాకాళేశ్వరుడు, కాశీ తీసుకున్న, హ్మ్. ఏ శివాలయమైనా ఒకప్పుడు శ్మశానమే. కానీ ఇప్పుడు శ్మశానాల్లో మనము ఆ ప్రక్కనే శివాలయం ప్రక్కన కాదు, ఏకంగా శ్మశానాలను కబ్జా చేసి శ్మశానాల్లోనే కట్టేస్తున్నారు. కబ్జా చేసి. అంటే ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రజలే మారిపోతున్నాడు. ఎవల్యూషన్ అనేది కామన్ అనమాట. పరివర్తన, శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు. పరివర్తన రావాలి. పరివర్తన లేని కారణంగానే నేను భీష్ముడిని నిన్ను చంపేస్తున్నాను అని చెప్పాడు. చావే లేనటువంటి భీష్ముడిని, అంటే నేను చేంజ్ని ఒప్పుకోనండి, నేను చేంజ్ని ఒప్పుకోనండి, అవును. కంఫర్టబుల్గా ఉన్నానండి అంటాడు. ఒక 10th క్లాస్ పాస్ అయిపోయిన స్టూడెంట్ నువ్వు ఇంటర్కి పో అంటే, నేను ఆ స్కూల్ టీచర్స్తో ఆయనకు అనుబంధం పెరిగిపోయి, ఆర్గనైజేషన్తో అనుబంధం పెరిగిపోయి వెళ్ళాలంటే కొన్ని రోజులు బాధపడతాడు. ఆ విధంగా ఈ యొక్క ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా కేవలము మనకి పరివర్తన అనేటటువంటిది వచ్చేసింది. కాబట్టి ప్రజల్లో వాళ్ళే శ్మశానాల్లో కట్టేస్తున్నారు, వాళ్ళే శ్మశానాలను కబ్జా చేసి కొనేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అది కబ్జా చేసి కొన్నదని. హ్మ్. లెర్న్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొనుక్కుంటున్నారు. మళ్ళీ ధర్మాన్ని దగ్గరికి వచ్చేసరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే, గురుగారు నేను ఆ ఇల్లు కొనేసానండి, ఇది కేవలం అమ్మవారి వల్ల అయిపోయిందో లేకపోతే విష్ణు దేవాలయం ముందున్నామని దేవుడి మీద తోసేస్తారనమాట. హ్మ్. కాబట్టి భగవంతుడు ఆయన ఏం చెప్పాల, ఎక్కడైనా కొనుక్కో, నేను ఎక్కడైనా ఉంటాను. అండ్ ఈశాన్యంలో మనం శాస్త్రం చెప్పాలి, ఫార్మాలిటీస్ అనేది చెప్పాలి. స్కూల్కి 9 o'clockకి రావాలి, పిల్లలు యూనిఫామ్లో రావాలి. దిస్ ఇస్ డిసిప్లిన్. అందుకని 9 o'clockకి టీచర్స్, వీళ్ళు, పిల్లలు అందరూ వచ్చేస్తారు. లేకపోతే ఎవడ ఇష్టం వచ్చిన టైంలో వాడు వస్తాడు. సో ఈ పూజ అనేటటువంటిది, గుడికి వెళ్ళడం అనేటటువంటిది, గంట కొట్టడం అనేటటువంటిది, ఈ యొక్క శ్మశానాల్లో, ఈ విష్ణు ఆలయాల్లో వెనక ముందు నీడలు పడ్డాలు, ఇవన్నీ కూడా కేవలము, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అనమాట. ఆ ఫార్మాలిటీస్ని గౌరవించడం మన మత ఆచారాలను బట్టి ఒక హిందువుగా మనం ఆ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. సో వాట్ ఐ కన్క్లూడ్ ఇస్, కంపల్సరీ ఈ దేవాలయాల నీడలో ఉన్నటువంటి ఇళ్ళు కొనుక్కోకూడదు. అండ్ అది వదిలేయాలి. అండ్ వాళ్ళు మేము కాన్సిక్వెన్సెస్ మేము కొనేసుకున్నామండి అంటే, కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు ఫేస్ చేయడమే తప్ప కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండదమ్మా. ఓకే. అంటే మీరు చెప్పారు గురువుగారు, అంటే దేవాలయాల నీడలో ఉన్న ఇళ్ళను కొంతమంది కొనుక్కుంటారు. అంటే మేము కొనేసుకున్నాం కదా! ఇప్పుడు మేము ఏం చేయాలి అనేసి అనుకుంటారు. కానీ ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎస్. సో, అలా తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ప్రతి సమస్యకి ప్రపంచంలో, హ్మ్. విశ్వంలో ప్రతి సమస్యకి దేవుని శరణ వేడడం ఒక్కటే సమస్య పరిష్కారం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పూజ, జపం, ధ్యానం, ఇవన్నీ కూడా. సో ఆ ఆ పూజ చేయడంలోనూ, ఆ భగవంతుడిని చేయడంలోనూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అల్టిమేట్ సరెండర్ అవ్వాలి. హ్మ్. అంటే టోటల్ సరెండరెన్స్, ఆల్ సరెండరెన్స్. అంటే శరణాగతి. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అంటే నాకు నువ్వు చేయకపోతే నా దగ్గర ఇంకో 10 మంది ఉన్నారు ఆఫీసర్స్ చేసేవాళ్ళు అని అడిగితే హ్మ్. ఈ ఆఫీసర్ కూడా పో అంటాడు. అలా కాకుండా, సార్ నా దగ్గర ఎవరు లేరు మీరు తప్ప, నాకు మిగతా ఎవ్వరూ తెలియదండి, తెలిసినా కూడా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, పోన్లే పాపం వీడికి తెలీదు అని చెప్పి చేసి పెడతారు. ఆ విధంగా ప్రతి దానికి పూజ విధానము చేసుకున్నట్లయితే భగవంతుడికి అల్టిమేట్ సరెండర్ అండ్ అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి. ఓకే. కండిషన్స్ 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి ₹1,00,00,000 డబ్బులు ఇవ్వు, లేకపోతే నాకు 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి నాకు భార్య నువ్వు, ఇల్లు నువ్వు, ఇలాంటి కండిషన్స్ పెడితే దేవుడు ఒప్పుకోడు.
అండ్ అనిల్ కపూర్ 1980లోనే చెప్పాడు ఆయన. ఎవరు బాలీవుడ్ టాప్ స్టార్. ఏమన్నాడంటే దేవుణ్ణి కోరికలు తీర్చే వస్తువుగా ఆపాదించారు అని. అది చాలా తప్పనమాట. ఆయన చెప్పింది అక్షర సత్యం. ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేస్తున్నదంతా కూడా దేవుణ్ణి పూజ చేస్తే కోరికలు తీరుస్తాడు అనేటటువంటి విధానంతోనే వెళుతున్నారు. దేవుడికి కోరికలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆయన మనందరం కూడా ఆయన సంతానం కాబట్టి ఆయన మనం అడిగినా అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ ముగ్గురు వెళితే ఎలా పట్టుకుంటారో ఆ విధంగా లా ఆఫ్ పోలీస్ ఎలా అయితే ఉందో, పోలీస్ మాన్యువల్ ఎలా ఉందో అలాగే లా ఆఫ్ నేచర్ ఉంది. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకున్నటువంటి మంచి పనులకి చెడ్డ పనులకి దానికి సంబంధించినట్టుగానే మనకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా మన పుణ్య ఫలంగా భగవంతుడు మనకు అందిస్తాడు.